అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభు మనల్ని ఈరోజు సజీవు లెక్కలో ఉంచి ఉన్నందుకు ఆ దేవాతి దేవునికి మహిమ. మరి ఈరోజు శుభ శుక్రవార దినములోనికి ప్రవేశించడానికి దేవుడు కృప చూపించాడు. మరి ఈరోజు టీచర్స్ డే అని కూడా జరుపుకుంటూ ఉంటున్నాం. మదర్ తెరీసాను కూడా పుణ్యపట్టం కట్టినటువంటి దినం ఈరోజు. సో కాబట్టి మరి మన అందరం కూడా ఈరోజు ప్రభు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము మరి కీర్తనల గ్రంథము 119:50. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలో నాకు నెమ్మది కలుగచేయును. ఆమెన్. ఈరోజు దేవుడు మనతో ఆయన వాక్యము ఎంతో శక్తివంతమైంది, బలమైనది. మనల్ని ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన వాక్యమే మనల్ని బ్రతికించేది. ఆయన వాక్యమే మనకి నెమ్మది ఇచ్చేది. జిగటగల దొంగ ఊబిలో నుంచి మనల్ని పైకెత్తగలిగేది ఆయన వాక్యమే. ఆయన వాక్యము మనల్ని సజీవులుగా ఉంచుద్ది. ఆయన అంటున్నాడు, ఇదిగో నా వాక్కును పంపి వారిని బాగు చేస్తానంటున్నాడు. కాబట్టి ఆయన వాక్యమే మనల్ని అనారోగ్యముల నుంచి అన్నిటి నుంచి విడిపించగలిగే శక్తి గలది. కాబట్టి ఆ దేవుని యొక్క వాక్యం పైన మన దృష్టి పెట్టి మనందరం కూడా పరిశుద్ధ గ్రంథం మనకి ఏది బోధిస్తుందో దాని ప్రకారం మనం నడుచుకుంటూ ముందుకు సాగి వెళ్ళుదముగాక. ఆమెన్. ప్రార్థన. స్తోత్రము నాయన, పరిశుద్ధులైన తండ్రి, నీకు వందనాలయ్యా. అవును నాయన, ఈరోజు కీర్తనలు 119:50 ద్వారా మాతో మాట్లాడుతున్నావు నాయన. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది అయ్యా. మా బాధలో మాకు నెమ్మది కలుగు చేస్తుంది నాయన. అయ్యా, దావీదైతే అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి లభించును, భూమి ఆకాశములు కలుగచేసిన యెహోవా వలననే నాకు సహాయం లభించునని నాయన. అవును ప్రభా, నీవే మాకు సహాయము చేయి దేవుడవై ఉంటున్నావు నాయన. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే నాయన అయ్యా మరి దిక్కుతోచని పరిస్థితులలో ప్రభువా భయంకరమైనటువంటి చీకటిలో ఉన్నారు నాయన. నీ వాక్యము చేత వారందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. అయ్యా, నీ శక్తితో నీ బలముతో నింపండి అయ్యా. అనారోగ్యములో ఉన్న బిడ్డలకు నాయన, ఇదిగో నా వాక్కును పంపి వారిని బాగు చేస్తానన్నావు. నీ వాక్యమును పంపి వారిని బాగు చేయండి అయ్యా. నీ గాయపడిన హస్తముతో వారిని లేవనెత్తమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతమంది నిరాశ్రయులుగా ఉంటున్నారో వారికి నీ ఆదరణ దయచేయండి ప్రభా. వాతావరణమును సమస్తమును నీ స్వాధీనంలోకి తీసుకోండి. ఈరోజు నాయన ఎక్కడెక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయో ప్రతి స్థలము చుట్టూ కూడా నీ కంచెను వేయండి అయ్యా. ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆ బిడ్డల నోటిలో నీ మాటలు ఉంచిన ఆయన ప్రతి బిడ్డ హృదయం తెప్పరిల్లినట్లుగా ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరి రాకపోకల్లో తోడై ఉండండి నాయన. అయ్యా, ఎంతమంది బిడ్డలు జాబ్స్ లేక ఉంటున్నారో వారికి జాబ్స్ అనుగ్రహించండి అయ్యా. నీ వాక్యముపై ఆధారపడి ముందుకు సాగి వెళ్ళుటకు ప్రభా, నీ వాక్యము శక్తి గలదని నాయన. నీ వాక్యము నాయన అన్ని పరిస్థితులను మార్చివేస్తుందని ప్రభా. ప్రతి ఒక్కరు గమనించి నీ వాక్యముపై ఆధారపడి ముందుకు సాగి వెళ్ళుట కృప దయచేయండి నాయన. అయ్యా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తే మరి ఈరోజు టీచర్స్ డే జరుపుకున్న హ్యాపీ టీచర్స్ డే అండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. బర్త్డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించుగాక. ఆమె అందరికీ ప్రైజ్ లార్డ్.